ఫ్రెండ్స్, మన జిల్లేడుపుట్లోని శ్రీ 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 మూకాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోతున్నాం. సో ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. సో వీడియో కంటిన్యూ చేద్దాం. సో ప్లీజ్ చూస్తున్న చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క శ్రీకృష్ణుడు విగ్రహాలు, మరో పక్క పరమేశ్వరుడు, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ విగ్రహం చాలా బాగుంటుంది. ముందుగా గణపతి స్వామి మనం దర్శించుకోవడానికి వెళ్ళిపోతాం. ఓం వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమర్పణ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యసు సర్వదా. సో ఈ మహాగణపతి స్వామివారిని దర్శించుకోవడం తర్వాత శ్రీ 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 మూకాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోతున్నాం. పదండి గైస్. ఈ మూకాంబిక అమ్మవారి ఎందులో భక్తురాలు చాలా దర్శనం చేసుకొని అర్చనలు తీసుకుంటారు. సో గోత్రం అలాగే మొదలైన వాటిని పూజలు మాత్రం చేయడం జరుగుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత సో శివాలయానికి వెళ్ళిపోతున్నాం. ఈ శివాలయంకి ప్రతి చోట నందీశ్వరుడు శివుని మీద చూడడం జరుగుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్పక వందన మృత్యోముక్షి యమామయ. ఈ 3 సార్లు ప్రదక్షిణ చేయడం వలన దైవ సంకల్పంగా కలుగుతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి విగ్రహం చూస్తున్నాం. ఈ విధంగా ఇతరుల కోరికలు తీర్చుకోవడం వలన ముడుపులు కట్టి ఆకర్షణ మాత్రం ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ముడుపులు కట్టడం వలన ఇతరులు మాత్రం కోరికలు తీర్చుకొని నెరవేరడం వలన కలుగుతుంది. ఆ తర్వాత ఏమో నవగ్రహ విగ్రహాలు చూస్తున్నా కదా, చాలా బాగుంటుంది. సో నవగ్రహాలు చూడకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.